వేగవంతం చేశారు. జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి సారించారు. సర్వే బృందాలతో పాటు పార్టీ అంతర్గతంగా తెప్పించుకున్న నివేదిక ఆధారంగా చంద్రబాబు అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆయన అనంతపురం జిల్లాపై దృష్టి సారించారు. అనంతపురంలో తాజా రాజకీయాలు, చంద్రబాబు కసరత్తుపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల సమయం ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కూడికలు తీసివేతలు మొదలుపెట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో సొంత ఊరులో గడిపేందుకు చంద్రబాబు 14వ తేదీ ఉదయం అమరావతి నుంచి నారావారిపల్లె వెళ్లారు. అక్కడ 14, 15 తేదీల్లో గడిపిన చంద్రబాబు వెనువెంటనే 15వ తేదీ సాయంత్రం 7:40 అమరావతి చేరుకున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఆయన పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆంతరంగికులతో చర్చలు జరిపారు. బుధవారం కూడా ఉదయం నుంచి ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా చంద్రబాబు పార్టీలో ఉన్న కీలక వ్యక్తులతో జాబితాలు ముందు వేసుకుని కూర్చున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ జిల్లాల నుంచి తన కసరత్తును ప్రారంభించారు. చిత్తూరు, కడప పూర్తి చేసిన సీఎం అనంతపురంపై దృష్టి సారించారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోనని పదే పదే చెబుతూ వచ్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన స్థానంలో తన కుమారుడు పవన్ రెడ్డి పోటీ చేస్తారని, తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బదులు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు పిలిచారో లేక వారంతట వారే వచ్చారో తెలియదు గాని బుధవారం జేసీ బ్రదర్స్ అమరావతి వచ్చి సీఎంను కలిశారు. దాదాపుగా 20 నిమిషాల సేపు భేటీ అయ్యారు. జగన్, కేటీఆర్ భేటీ, అనంతర పరిణామాలు, అంతకుముందు షర్మిల దివాకర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు వీరి మధ్య చర్చకు వచ్చాయని తెలిసింది. రానున్న ఎన్నికల్లో పోటీపై కూడా చంద్రబాబు జేసీ బ్రదర్స్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. జేసీ బ్రదర్స్ కూడా ఎప్పటినుంచో ముఖ్యమంత్రిని కలిసి తమ అభిప్రాయాలను చెప్పుకోవాలని భావిస్తున్నారు. అవకాశం వచ్చిందే తడవుగా ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే భేటీ తర్వాత జేసీ బ్రదర్స్ బయటకు వచ్చి రానున్న ఎన్నికల్లో తమ బదులు తమ వారసులు పోటీ చేస్తారని బహిరంగంగానే ప్రకటించారు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావులేదని స్పష్టం చేశారు. వాళ్ళే ఉండాలని మా కోరిక. చెప్పారా సీఎం గారికి? చెప్పల మీ ఇద్దరు పండగ పూట వచ్చారు అని అంటే ఏదో విశేషం ఉంది అని. ఈ రోజు మటుకు కాదు, బై మిస్టేక్ లో ఈ రోజు ఉంటాడని వచ్చావంతగా లేదు. రా పాప ఆయన ఇష్టం చేయాల ఏది లేదు. జనరల్ రాజకీయాలు తప్ప స్పెసిఫిక్ గా ఒక కథ, ఒక మంచి ఏం పర్లేదు. పవన్, అస్మిత్ రెడ్డిని ఇద్దరిని చూడబోతున్నారు. నిలబడతారే, వాళ్ళు గెలుస్తారే అంటే మళ్ళీ చూడబోతారు, నిలబడతారు. ఇటీవల కడప జిల్లాలో కూడా అభ్యర్థుల ఎంపికపై అధినేత చంద్రబాబు కసరత్తు నిర్వహించారు. జమ్మలమడుగు పంచాయతీ దాదాపుగా 3 రోజుల పాటు సీఎం వద్ద కొనసాగింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా, మరొకరు కడప ఎంపీగా పోటీ చేయాలని సీఎం సూచించారు. వీరు ఇరువురిలో ఎవరు ఏ స్థానానికి పోటీ చేస్తారు అనే అంశంపై సీఎం ఇరువురి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. చంద్రబాబుకు నిర్ణయాధికారాన్ని అప్పగించారు. చిక్కుముడులు ఉన్న నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేలిపోయింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టత వచ్చింది. దాంతో అభ్యర్థుల ఎంపికపై సీఎం ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని సీఎం ఎప్పుడో చెప్పేశారు. వచ్చే నెలలో అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.